అందరికీ నమస్కారం. ఈరోజు యూ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ యురేకా బ్లాక్ లాంచ్ అయింది. కష్టాల్లో ఉన్న యూని యురేకా బ్లాక్ బయటపడగలదా? ఈ వీడియోలో మనం చూద్దాం. ఇంకా యురేకా బ్లాక్ డిజైన్ విషయానికి వస్తే ఇది ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. వెనక గ్లాస్ ఫినిష్ ఇచ్చారు, యాంటెనా లైన్స్ ఫోన్ వెనక ఇచ్చారు. ఇంకా ఫోన్ టాప్ అండ్ బాటంలో ప్లాస్టిక్ వాడారు బెటర్ సిగ్నల్ రిసెప్షన్ కోసం. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫోన్ ముందు ఇచ్చారు. ఫోన్ వెనుక కెమెరా బంప్ ఉంది. సో కేస్తో ఫోన్ ఆడటం మంచిది, ఎందుకంటే కెమెరా మీద స్క్రాచెస్ పడవచ్చు. ఇంకా ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే 5 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. 2.5D గ్లాస్, ఇంకా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చారు. బిలో 10,000 ప్రైస్ రేంజ్లో ఫుల్ హెచ్డి ఫోన్స్ చూడటం చాలా అరుదు. ఇంకా హార్డ్వేర్ విషయానికి వస్తే ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 430 ఆక్టకోర్ సిపియూతో వస్తుంది. దీన్ని మనం ఆల్రెడీ రెడ్మీ 3Sలో చూసాం. ఇది 28 నానోమీటర్ టెక్నాలజీతో బిల్డ్ చేశారు. దీనిలో 8 A53 కోర్స్ ఉంటాయి. అన్ని 1.4 GHz క్లాక్ అయి ఉంటాయి. ఇంకా దీని ఇంటర్నల్ స్టోరేజ్ 32 GB, 64 GB వరకు మైక్రో SD కార్డ్తో మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా దీని ర్యామ్ 4 GB. సో 4 GB ర్యామ్ బిలో 10,000 నేను ఎప్పుడు చూడలేదు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఫోన్ బిలో 10,000లో 4 GB ర్యామ్. సో మల్టీ టాస్కింగ్ చాలా బాగుంటుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో IMX258 సెన్సర్ వాడారు. దీన్ని ఆల్రెడీ మనం లెనోవో K6 పవర్లో చూసాం. సో మంచి సెన్సర్, మంచి ఇమేజ్ క్వాలిటీ ఉంటుంది. ఇంకా డ్యూయల్ LED ఫ్లాష్, ఇంకా ఎపర్చర్ f2.0. ఇంకా సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్. సెకండరీ కెమెరాకి మనకి సెల్ఫీ ఫ్లాష్ ఇచ్చారు. ఇది సన్లైట్ ఫ్లాష్ కాదు, నార్మల్ సెల్ఫీ ఫ్లాష్. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ మార్ష్మెలోతో వస్తుంది. ఇంకా యూ వాళ్ళు స్టాక్ ఆండ్రాయిడ్ నుంచి హెవీగా కస్టమైజ్ చేశారు. దీనిలో మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. 3 ఫింగర్ స్క్రీన్ షాట్, 1 హ్యాండెడ్ మోడ్, ఫ్లిప్ ఫోన్ టు మ్యూట్ కాల్స్, ఇంకా జెస్చర్ సపోర్ట్, ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా దీని బ్యాటరీ 3000 mAh. దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ లేదు. ఇంకా సెన్సర్స్ విషయానికి వస్తే మనకి యాక్సెలరోమీటర్ ఇచ్చారు, లైట్ సెన్సర్ ఇచ్చారు, ప్రాక్సిమిటీ సెన్సర్ ఇచ్చారు, జైరోస్కోప్, ఇంకా కంపాస్ సెన్సర్ ఇవ్వలేదు. సో గేమింగ్ ఇంకా నావిగేషన్లో మనకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ 4G VoLTతో వస్తుంది. ఇది ఒక డ్యూయల్ సిమ్ ఫోన్ విత్ హైబ్రిడ్ స్లాట్. ఇంకా ఈ ఫోన్ మనకి 2 కలర్స్లో అవైలబుల్గా ఉంది, క్రోమ్ బ్లాక్, ఇంకా మ్యాట్ బ్లాక్. ఇంకా యురేకా బ్లాక్ ప్రైస్ 8,999. ఫ్లిప్కార్ట్లో జూన్ 6న 12 AM నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. భయపడకండి, ఇది షామీ లాగా ఫ్లాష్ సేల్ కాదు, ఓపెన్ సేల్. సో కావాలంటే మీరు ఫోన్ ఈజీగా కొనవచ్చు. ఇంకా మీరు ఫోన్పే వాలెట్ యూస్ చేసి ఫోన్ కొన్నట్టయితే మీకు ఎక్స్ట్రా 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అప్పుడు ఈ ఫోన్ ప్రైస్ 8,699 అవుతుంది. ఇంకా ఈ ఫోన్ గురించి నా ఒపీనియన్స్ చెప్పాలంటే ఇక్కడ నాకు 2 మెయిన్ డ్రాబ్యాక్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇది పర్ఫార్మెన్స్. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 430 720p స్క్రీన్స్లోనే కొన్ని హై గ్రాఫిక్ గేమ్స్లో కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి. యురేకా బ్లాక్ ఒక ఫుల్ హెచ్డి ఫోన్, ఇంకా స్నాప్డ్రాగన్ 430 అంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం నార్మల్గా ఉండొచ్చు. ఇంకో మెయిన్ డ్రాబ్యాక్, దీనిలో జైరో సెన్సర్ ఇంకా కంపాస్ సెన్సర్ లేవు. నావిగేషన్ ఇంకా గేమింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా దీని ఫోన్ అడ్వాంటేజెస్ చూసినట్టయితే మనకు 4 GB ర్యామ్ ఉంది. బిలో 10,000లో ఏ ఫోన్లోనూ మీకు 4 GB ర్యామ్ ఉండదు. సో మల్టీ టాస్కింగ్కి చాలా బాగుంటుంది. ఇంకా కెమెరా చూసినట్టయితే దీనిలో IMX258 సెన్సర్ ఇచ్చారు. దీన్ని ఆల్రెడీ K6 పవర్లో చూసాం, మంచి కెమెరా క్వాలిటీ ఉంటుంది. ఇంకా రెడ్మీ 4 వర్సెస్ యురేకా బ్లాక్ అంటే మీకు మంచి బ్యాటరీ లైఫ్ ఇంకా గేమింగ్ కావాలంటే రెడ్మీ 4 తీసుకోండి. మీకు మంచి మీడియా ఎక్స్పీరియన్స్ ఇంకా మల్టీ టాస్కింగ్ కెమెరా క్వాలిటీ కావాలంటే యురేకా బ్లాక్ తీసుకోండి. ఏంటి ఇంకా వీడియో అయిపోలేదు అనుకుంటున్నారా? అసలు కదంతా ఇప్పుడే ఉంది. యురేకా బ్లాక్ ఫోన్ కాపీ. చైనాలో రిలీజ్ అయిన వీకో యూఫిల్ ప్రైమ్కి ఈ ఫోన్ రీబ్రాండెడ్. అంటే వీకో యూఫిల్ ప్రైమ్ ఫోన్లో వీకో లోగో తీసి యూ లోగో పెట్టారు. టోటల్ కాపీ. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఇండియన్ బ్రాండ్స్ ఎందుకు సజెస్ట్ చేయరు అని. ఇది రీజన్. ఇలా ఫోన్స్ అన్ని కాపీ కొట్టి మన ఫీలింగ్స్ ఆడుకుంటారు. వీళ్ళు చేసేది ఏదైనా ఒరిజినల్గా చేయొచ్చు కదా, ఎందుకు ఇలా కాపీ చేస్తారు? ఈ కాపీలు మన యూకి పెద్ద కొత్త విషయం కాదు. యూ నుంచి వచ్చిన ఫస్ట్ ఫోన్ యురేకా కూడా కాపీయే. అది కూల్ప్యాడ్ F1 ఫోన్ నుంచి కాపీ. సో ఈ యూ వాళ్ళు ఎప్పుడు మారుతారో దేవుడికే తెలియాలి. ఈ కాపీలు కొట్టకుండా ఉండటం చాలా మంచిది, ఎందుకంటే ఇలా చేసి మన ఫీలింగ్స్ని హర్ట్ చేస్తారు.
సో మీరేమనుకుంటున్నారు ఈ ఫోన్ గురించి కింద కామెంట్స్లో చెప్పండి.